మీ కష్టమని అనిపించిన ఒక చిన్న మాకు క్లారిటీ ఇవ్వండి. 2014 ఎన్నికల్లో వైసీపీలో టికెట్లన్నీ కూడా అమ్ముకున్నారంటారు. అప్పుడు మీరు పార్టీలో ఉన్నారు, అది ఎంతవరకు వాస్తవం అంటారు? దగ్గర నుండి చెప్పడం అంత భాగం కాదులేండి. అది చాలామంది అభ్యర్థులు తెలుసు, వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు. బాధితులు దండిగా ఉన్నారు. అందువల్ల ఆ పార్టీ ఓటమికి గల కారణాలను కూడా నేను దాని గురించి మాట్లాడడం ఇప్పుడు ఏదో నువ్వు నమ్మి నేను దగ్గరగా ఉన్నానని చెప్పి నీ రహస్యాలని నేను చెప్పదలుచుకోలేదు. ఏ దండిగా ఉన్నారు వ్యక్తులు, వాళ్ళు చెప్తారు, నాకెందుకు. మీ భవిష్యత్ కార్యాచరణ ఏముంది సార్? ఇంకా నేనేం ఆలోచన చేయలేదంటే కదా మీరు అంటే మీ కుమారుడు రఘునందన్ రెడ్డి కానీ దాని రఘురామరెడ్డి పెద్దగా వీళ్ళని కానీ ఏమైనా రాజకీయ అరంగేట్రం చేయించే అవకాశం ఉందంటారా? ఈ డీలిమిటేషన్ అనేది ఒకటి ఉంది. ఆ డీలిమిటేషన్ కాదనుకోండి, పేరు ఏదో అందరూ డీలిమిటేషన్ అంటారు కాబట్టి నేను చెప్తాను. ఎన్హాన్స్మెంట్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ ఒకటి బిల్ పాస్ చేసినారు. బిల్ పాస్ చేసేటప్పుడు సస్టైన్ అవుతుందా కాదా అని చూడాల్సిన బాధ్యత బిల్లు రూపకల్పన చేసిన వాళ్ళ మీద ఉంది. రూపకల్పన చేసిన వ్యక్తి ఏమన్నాడు, ఇదంతా ఇబ్బందికరమే, అప్పుడు రూపకల్పన చేసినప్పుడు నాకే తెలుసు, ఈ ఇంగిత జ్ఞానం లేకుండా ఎవరిని మబ్బి పెడతామని చేసినావు అని నేను అడుగుతాను. ఇప్పుడు ఏం చెప్తాను? చేసినాక దాన్ని బిల్లును ఆనర్ చేస్తామని బీజేపీ గవర్నమెంట్ అన్నది. అన్నప్పుడు ఆనర్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఆనర్ చేసి దాన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంటా సింపుల్ బిల్లా అనేది వాళ్ళు ఏదో న్యాయవాదులు సలహా తీసుకొని చేయాల్సింది ఉంటుంది. చేసినప్పుడు ఈ డీలిమిటేషన్స్ ఇవన్నీ వచ్చినప్పుడు అప్పటి పరిస్థితులను బట్టి ఆలోచన చేస్తాము. ఇప్పుడు ఏముంది దాని గురించి ఆలోచన చేసేది? సార్ చెప్పండి సార్. అంటే మా ఐ డ్రీమ్ లక్షలాది మంది ప్రజలు చూస్తుంటారు. అసలు చాలామంది కూడా మహేశ్వర రెడ్డి గారి గురించి తెలుసు. అయితే కుటుంబ నేపథ్యం గురించి చాలామంది తెలుసు. ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యం అంటే మీ బయోడేటా కానీ, మీ తండ్రి గారి పేరు, మీరు ఎంతమంది సంతానము, మీకెంతమంది సంతానము, మీ వివరాలు ఒకసారి చెప్తారా? మా తండ్రి పేరు బాలమహేశ్వరరెడ్డి. ఆయన పంచాయతీరాజ్ వ్యవస్థ వచ్చినాల నుంచి మా గ్రామానికి సర్పంచ్గా వచ్చినాడు. తర్వాత మా తల్లి పేరు సుబ్బమ్మ. మేము 4 మగ పిల్లలము, 3 ఆడపిల్లలు. వాళ్ళంతా కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. మా తల్లి బ్రదర్ వచ్చి సుబ్బారెడ్డి గారని మా మేనమామ. ఆయన స్థానికంగా అక్కడ ఆ మండలంలో మంచి పేరున్నది. ఇంకొక మా నాయన చెల్లెలను ఊటుకూరు రామరెడ్డి గారు చేసుకున్నారు. ఆయన ఒక మారు ఎంపీగా పనిచేసినారు. ఒక మారు కంటెస్ట్ చేసి 2 మార్లు అనుకుంటా కంటెస్ట్ చేసి ఓడిపోయారు. జనతా గాలిలో 7,000తోనేమో ఓడిపోయినారు. జనతా పార్టీ 77లో. నేను ఎర్రగుంటలోనే చదివాను. మా ఊరి బడిలో 5వ తరగతి వరకు చదివిన. తర్వాత హై స్కూల్లో ఎస్ఎల్సి వరకు చదివిన. పియూసీ ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ చదివిన. తర్వాత మెడిసిన్ పూర్తి చేసినాను. చేసిన తర్వాత ఎర్రగుంటలోనే ప్రాక్టీస్ పెట్టిన. బాగానే ఉండే ప్రాక్టీస్ నాకు. అప్పటికి మంచి పేరే ఉన్నది. మేము ఎంబీ ప్రాక్టీస్ చేస్తున్నా ఆ గ్రామాన్ని మా తండ్రి చనిపోయినాక నేను సర్పంచ్గా ఉంటుంది. అటు తర్వాత రాజకీయ పరిణామాలు రావడంతో సమితికి కంటెస్ట్ చేసి సమితి ప్రెసిడెంట్ అయినాను. సమితి ప్రెసిడెంట్ అయిన తర్వాత రాజకీయాలకు వైద్య వృత్తికి అనుసంధానం కాదు కాబట్టి ప్రాక్టీస్ వదిలేసినాను. రాజకీయాల్లోనే ఉన్నాను. అక్కడ కూడా సమితి ప్రెసిడెంట్గా 2 సంవత్సరాలు 2.5 సంవత్సరం అనుకుంటా పూర్తి చేసిన తర్వాత ఈ తెలుగు గంగ ప్రారంభోత్సవం జరగడం, శంకుస్థాపన జరగడము, అది అన్యాయం జరుగుతుందని చెప్పి కడప జిల్లాలో ఆల్ పార్టీ కమిటీని ఒకటి చిన్నది జిల్లాకు సంబంధించి ఉద్యమం చేయాలని చెప్పి కమిటీ ఏర్పడము. ఆ కమిటీకి కన్వీనర్గా ఉండమని అప్పటి కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి నన్ను ప్రతిపాదించడం, అందరం ఒప్పుకోవడము. అట్నే నేను రాయలసీమ ఉద్యమంలో తిరుగుతున్నాను. ఆ జరిగిన సంఘటన అక్కడ ఒకసారి పోలీసు కాల్పులు జరిగి భాష అనే వ్యక్తి ఆలంకనపల్లి మరణించడం, మళ్ళీ చిత్తూరు జిల్లాలో నన్ను తీసిపోయి లాకప్లో వేసి కొట్టడం, ఇవన్నీ జరిగినాయి. జరిగిన తర్వాత నేను మళ్ళీ 85లో నేను కంటెస్ట్ చేశాను. కంటెస్ట్ చేసినాక శాసనసభ్యుడు అయినాను. శాసనసభ్యుడు మళ్ళీ 85, 89 అయినాను.
94లో ఓడిపోయాను. మళ్ళీ 99లో శాసనసభ్యుడిగా వచ్చినాను. 99లో వచ్చినప్పుడు ఈవెంట రాయలసీమకు ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ మీద ఎక్కువ జరిగింది. ఇది తర్వాత మళ్ళీ నేను తెలుగుదేశంలోకి వెళ్ళడము, రాజ్యసభ ఇచ్చినాను, రాజ్యసభలో ఉన్నాను. ఇప్పుడు మీరు చాలా విషయాలు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినట్టు అడిగినప్పుడు కూడా అప్పుడు రాజ్యసభ మెంబర్గా ఉన్నప్పుడు ఎందుకంటే రాష్ట్ర సబ్జెక్టులు కేంద్ర ప్రభుత్వ సబ్జెక్టులు వేరే ఉంటాయి అక్కడ ఉండే సబ్జెక్టులు. కానీ 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో నేను అక్కడ ఆ సబ్జెక్టులలో కూడా ఏదో కొంచెం కొద్ది వరకు నేర్చుకోగలిగినాను. తర్వాత పరిణామాలన్నీ చెప్పినాను. అది ఉండేది. కొడుకులు 2 కుమారులు ఉన్నారు. ఒకడు రఘు కార్తిక్, ఇంకొకడు హారీస్ రెడ్డిని. అక్కడ స్థానికంగా మాకు నాపరాళ్ళ గనులు ఉన్నాయి. అది మా పెద్దలు ఇచ్చిన ఆస్తిలే, అది నేనేం సంపాదించింది లేదు. ఆ వ్యాపారం చేస్తాను. ఆ గని తీసి రాళ్ళు వ్యాపారం చేస్తాను. అంటే ఫ్లోరింగ్కు, వాల్ ప్యానలింగ్కు ఉపయోగపడతాయి. ఆ వ్యాపారం చేస్తాను. అంటే ఆ రోజు పాదయాత్ర అంటే ఎన్ని కిలోమీటర్లు నడిచారు మీరు? ప్రజాస్పందన అంటే ఈ రోజుల్లో తీసుకుంటే ఎక్కడ పోయి నాయకులు వస్తే తండోపుతారు అంటే ఆ రోజు ఎలా ఉంది ప్రజాస్పందన? ఎన్ని కిలోమీటర్లు నడిచారు మొత్తంగా మీరు? దాదాపు 450 కిలోమీటర్లు, ఒక 20-30 కిలోమీటర్లు అటు ఇటు ఒక్కొక్క బృందానికి తేడా ఉంటుంది. 450 కిలోమీటర్లు 20 రోజుల్లో పూర్తి చేశాము. ప్రజల్లో స్పందన అంటే కొంచెం మొదలు పెట్టినప్పుడు అంత తక్కువ ఉండేది, కానీ తర్వాత రాగా బాగా విశేషమైన ప్రజాస్పందన వచ్చింది.